దాదాపుగా 13 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రేక్షకుల ముందుకు నటించేందుకు వచ్చింది. అయితే క్యారెక్టర్ ఎంత మంచిగున్నా గానీ, ఎంత బాగున్నా గానీ నటించేందుకు ఆమె అంగీకరిస్తది. ఒకవేళ క్యారెక్టర్ బాగోకపోతే సైన్మా పైసల కోసం మాత్రమే జెయ్యదు. క్యారెక్టర్ నచ్చితేనే నటిస్తది. లేకుంటే లేదు అని నిక్కచ్చిగా జెప్తదేమో. గందుకే ఇగ సరిలేరు నీకెవ్వరు సైన్మా తర్వాత ఆమెకెళ్ళి ఏ సైన్మాలు రాలేవు. ఇంతకీ ఆమె ఎవలో గెస్ జేసే ఉంటారు గదా! మన లేడీస్ సూపర్ స్టార్ అయిన విజయశాంతి మేడము. ఇగ ఈ మేడము దాదాపుగా ఆ సైన్మా జేసిన తర్వాత 4 ఏళ్ల వరకు ఇగ మన ముందుకి రాలేదు ఏ సైన్మాతోని. ఇగ పదుల సంఖ్యలల్ల మస్తుగా పాత్రలొచ్చినాయంట. ఇగ ఆ పాత్రలన్నీ నచ్చక తిరస్కరించిన అని ఒక సందర్భంలో చెప్పుకుంటూ వచ్చింది. ఇగ ఇప్పుడు ఎట్టకేలకే మన ప్రేక్షకుల ముందుకు ఇగ సైన్మాతోని వచ్చేస్తున్నది. అది కూడా 4 ఏళ్ల తర్వాత. ఇగ ఈ సైన్మా ఎవరిదనంటే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సైన్మాల ఒక పవర్‌ఫుల్ పాత్రలా నటించేందుకు ఈమె సిద్ధమైపోయింది. ఇగ ఈమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈమె గ్లింప్స్ ఈమె పాత్రని రివీల్ చేసిర్రు. ఇగ ఇందుల ఈ గ్లింప్స్‌ల వైజయంతి ఐపీఎస్ క్యారెక్టర్‌లా విజయశాంతి కనిపించకపోతున్నది. గది కూడా మస్తుగా పవర్‌ఫుల్ లుక్‌లా కనిపించబోతున్నది. సైన్మా మొత్తం యాక్షన్ లుక్‌లో కనిపించబోతున్నదని మనకి గ్లింప్స్ చూస్తే అర్థమైతున్నది. ఇగ ఒక డైలాగ్ ఉన్నది జూడురి. ఆమెని పట్టుకుంటే పోలీసు తుపాకీకే ధైర్యం వస్తది. యేసుకుంటే పోలీసు యూనిఫామ్‌కే పౌరుషం వస్తది అనుకుంటా పవర్‌ఫుల్ డైలాగ్‌లతోని కళ్యాణ్ రామ్ వాయిస్ ఓవర్‌తోని మస్తుగా ప్రౌడ్‌గా రిలీజ్ చేసిర్రు మేకర్లు. మస్తు కనబడుతున్నది. అయితే ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒకప్పటి మన లేడీస్ సూపర్ స్టార్ ఛాయలన్నీ దీంట్లో చూపిస్తున్నారని అర్థమైతున్నది. మళ్ళా ఈ సైన్మాల హీరోయిన్ లెక్క ఎవరు నటిస్తున్నారు అనంటే సాయి మంజేరికర్ నటిస్తున్నదంట. ఇక ఈ సైన్మాకి టైటిల్ ఏందనేది ఇంకా పెట్టలేదనంట. మళ్ళా తొందరలోనే ఈ సైన్మా గురించి మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకునేందుకు టీజర్ విడుదలైనాక మళ్ళొస్తా.